ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహిమ కలుగాక. మరొకసారి కలిసిన వాక్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య పాలనకు వెళ్దాం. ఈ మంది మన వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేకమైన సమస్యలతో బాధపడుతుంటాం. మనకు అనేకమైన భయాలు ఉంటూ ఉంటాయి. మనం కొన్ని సమస్యలను చూసి భయపడుతుంటాం, లేకపోతే కొంతమంది మనిషిని చూసి భయపడుతుంటాం, కొన్ని వస్తువులను చూసి భయపడుతుంటాం. అలాగే మనం ఏదైనా ఎగ్జామ్స్ దగ్గర పడుతుంటే భయపడుతుంటాం, లేకపోతే ఏదైనా డబ్బులు కట్టాల్సిన డేట్ దగ్గర పడుతుంటే భయపడుతుంటాం. కానీ బైబిల్ గ్రంథం మనకేం సెలవిస్తుందంటే, అలాగే పెద్దలు కూడా మనకి ఏం చెప్తున్నారంటే, మనం దేని ఎంతైతే దృష్టి పెడతామో, మనకి ఏమైతే జరుగుతుందని మనం ఆశిస్తామో అదే మనకు జరుగుతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆ సమస్య మనకు గొప్పగా అనిపించకూడదు అంటే, ఆ సమస్య నుంచి డైవర్ట్ అయ్యేలాగా, ఆ సమస్య మీద ఫోకస్ పెట్టకుండా దేవుని మీద మనం ఫోకస్ పెట్టగలిగినట్లయితే, ఆ సమస్య గురించి ఎంతైతే భయపడుతున్నామో అంత ధైర్యం మనం దేవుని ఎట్లా చూపించగలిగినట్లయితే, అంత భక్తి మనం దేవుని ఎట్లా చూపించగలిగినట్లయితే ఆ సమస్య నుంచి మనకు విడుదల కలుగుతుంది. ఎందుకంటే సమస్య చిన్నదైనా సరే దాన్ని భూదద్దంలో పెట్టి పెద్దగా చూస్తున్న మనము అదే మైండ్ సెట్ని దేవుడి దగ్గర పెట్టి దేవుడిని గొప్పగా పూజించగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఆ సమస్య నుంచి మనకి విడుదల కలిగిస్తాడు. సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే. చిన్న సమస్యని పెద్దగా చూస్తుంటారు, ఆ సమస్యకు భయపడుతూ ఉంటారు. అదే కాకుండా ఆ సమస్యకు ఎలాగైతే ఫోకస్ పెడుతున్నారో ఆ సమస్య మీద పెట్టే ఫోకస్ దేవుడి మీద పెడితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దీన్ని గమనించగలరని కోరుకుంటున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.